పక్షాన రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో వికలాంగులు 5% ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ కేటాయింపులో 0.5% మాత్రమే ప్రకటించడం చాలా దుర్మార్గం. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా తరపు నుంచి విన్నపం, అయ్యా సారు, మాకు వికలాంగులకు ఇప్పటికే ఏ ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఆలోచించి మీరు పెట్టినటువంటి బడ్జెట్ను సవరించి మా వికలాంగులకు 5% వచ్చేటట్టు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి, అలాగే పార్లమెంట్లో మా కేటాయించినటువంటి బడ్జెట్లో చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఎన్టీఆర్గా భవిష్యత్తులో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించినటువంటి 4,000 అయితే వృద్ధులకు కానీ విద్యార్థులకు కానీ 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట ఇది ముట్టదే అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్లో ఎలాంటి పెంచినట్టు కనబడట్లేదు. అయితే మిగతా వికలాంగులకు పెన్షన్ వస్తుందా రాదా అనేటటువంటిది కూడా ఇప్పుడు అనుమానంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్ను సవరించి వికలాంగుల బడ్జెట్ను పెంచాలని చెప్పేసి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్టీఆర్ తరఫున వికలాంగుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ బడ్జెట్లో ప్రతి ఒక్క వికలాంగునికి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వికలాంగుల సోదరి మనందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది.